ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ దినం యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారాగా వాక్య పరిచయలోకి మనం సాగిపోతాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి నాయన, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సాయంత్రకాల సమయంలో మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము చెప్పనై ఉండగా మీ యొక్క సహాయాన్ని, మీ నడిపింపును అనుగ్రహింపచేసి ఆలోకిస్తున్న బిడ్డలు, వినుచున్న బిడ్డలను కూడా ప్రక్కన తండ్రి వాక్యంతో నింపి దీవించి వారి ప్రతి అవసరం కూడా తీర్చి సహాయం చేసి వాళ్ళని స్వస్థపరిచి మహిమ పొందుకోమని, ఆత్మీయంగాను శారీరకంగాను వాళ్ళని బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం యొక్క వాగ్దానం అయితే దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క గొప్ప వాక్యం ఏంటంటే, నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన రక్షణ నిమిత్తం తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆ కుమారుడు మన రక్షణ నిమిత్తం తన ప్రాణాన్ని బలి చేశాడు. అందుకని యోహాను సువార్త 3:16 తన ప్రేమను ప్రతిస్పందించి తన రక్షకునిగా అంగీకరింప వారిని ప్రభువు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారి పట్ల తన అధికమైన కృప చూపించారు. ఇర్మియా 31:3 చూస్తున్నట్లయితే, తన వారిని ఆయన అంతము వరకు ప్రేమించి పరమపురికి నడిపిస్తాడు. యోహాను సువార్త 13:1 మనం చూస్తున్నాం. అయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, దేవునికి మన ప్రేమ అవసరమా అని చాలామంది అనుకుంటారు, ఆశ్చర్యపోతారు. మరి ఏంటి అని ఇలాగా ఆలోచిస్తారు. అవును, ఆయన మనసారా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు దేవుని ప్రేమ ఎంత అవసరమో దేవుని కూడా మన ప్రేమ అంతే అవసరమై ఉంది. మనం ప్రేమ లేకుండా కూడా ఆయన జీవించగలడు, కానీ ఆనందంగా మాత్రం దేవుడు జీవించలేడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. యేసు ప్రభు యొక్క ప్రేమ అనంతమైంది. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను కొలవటానికి కానీ, ఇంకే రీతిగా కూడా ఆలోచించడానికి కానీ మన శక్తి కానీ మన జ్ఞానం గాను సరిపోదని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి అందుకే ఆయన ఎంతో మరి అర్థత నిండిన స్వరంతో పేతురుతో ఏం చెప్తున్నాడంటే, మరి యోహాను సువార్త 21:15 మనం చూస్తున్నట్లయితే, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని పేతురుని ప్రశ్నించినప్పుడు ఆయన ఎన్నిసార్లు బదులిచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నామండి. 3 సార్లుగా దేవుడు చెప్పాడు. కాబట్టి మరి మొదటిగా మనం చూస్తున్నట్లయితే, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రతి విశ్వాసి ప్రభుని అంతో ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. కానీ అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం ఆయనని ప్రేమిస్తున్నామా? అబ్రహాము ప్రేమ పరీక్షించబడింది. ఎట్లా పరీక్షించబడింది? ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు. మరి ఆయనకి వయసు అంతా కూడా అయిపోయింది. మరి శారాకి ఆయనకి దయచేయబడ్డ ఆ యొక్క భార్యకి 99 సంవత్సరాలు. అయితే వాళ్ళకి కొరత ఏంటి అంటే, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, పొలం ఉంది, ఎడ్లు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఎన్నో సమస్తం కూడా దేవుడు సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చినట్లుగా వాక్యాన్ని మనం చూస్తున్నాము. అయితే మరి ఆయన హృదయంలో ఒకే ఒక్క చింత ఏంటంటే, వాళ్ళ యొక్క కడుపున సంతానం లేదు, బిడ్డలు లేదు అనే యొక్క వాంఛ వాళ్ళ హృదయాల్లో కలిగింది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మరి దేవుడు అతన్ని కుమారుని తనకు మరి యేసు ప్రభు యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, మరి అబ్రహాము ప్రేమ పరీక్షించబడింది. దేవుడు అతని కుమారుని తనకు బలియమని కోరాడు. దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏమన్నాడంటే, మరి అబ్రహాముతో అన్నాడు, ఇదిగో వచ్చే సంవత్సరం ఈ ఏటికి నీ యొక్క మరి నీ భార్య అయిన శారా యొక్క వాళ్ళు ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. అయితే ఇతనైతే నమ్మాడు, కానీ శారా తన యొక్క గుడారంలో ఆ మాట దేవదూతలు చెప్పినప్పుడు ఆమె పక్కన నవ్వినట్లుగా వాక్యాన్ని మనం అధికారులు చూస్తున్నాం. అయితే ఎందుకు నవ్వింది అంటే, ఇది అసాధ్యం కదా. మరి ఇక విషయం మరి ఎంతోమందికి మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు, వివాహం చేసినప్పుడు చాలామంది జీవితాల్లో కూడా బిడ్డలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి యుగం. అయితే అప్పుడు దినాల్లో మనకి అసలు మనం పుట్టక మునిపే ఈ యొక్క దేవుని యొక్క వాక్యము, ఆయన బిడ్డల యొక్క మరి పరిచారికులు, ప్రవక్తలు, దైవజనులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎంతో పరిచర్య జరిపించబడింది. కాబట్టి ఇప్పుడు ఆ దినాల్లో అన్నీ కలిగి ఉండి కూడా వీటన్నిటిని చూసి సంతోషించడానికి బిడ్డలు లేరు అనే ఆ యొక్క దిగులు చింత అబ్రహాములో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అందుకని ఈ ఏటికంటే వచ్చే సంవత్సరం మేము వచ్చే సమయానికి
మీ యొక్క కుటుంబంలో ఒక బిడ్డ ఉంటాడని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ మాట అతను పూర్తిగా నమ్మాడు, విశ్వసించాడు, తన హృదయంలో నమ్మాడు. అయితే శారా అయితే మరి హేళనగాను ఇది ఎలా జరుగుద్దని ఇదితో అపనమ్మకంగా నవ్వినట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మరి ఒకసారి ఆయన అనుకున్నాడు, ఎందుకంటే ఒక్కొక్కరిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, ఇస్తాడు, ఆయన అన్నీ ఇస్తాడు, ఆనందంలో తేలాడుతూ దేవుని కూడా లెక్క చేయకుండా ఉన్న యొక్క కుటుంబాలు అనేక మంది ఉన్నాయి. కాబట్టి అబ్రహాముని పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? తనకు బలీమని కోరాడు దేవుడు. అప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడు? మారు మాట్లాడకుండా వృద్ధాప్యంలో పుట్టిన ఏకైక కుమారుడు ఇస్సాకును బలీమని దేవుడు అడుగుతున్నాడు. నేను అసలు అడగలేదు కదా, సంతానాన్ని ఇవ్వమని అసలు అడగలేదు కదా. ఆయనే మరి మాట్లాడి నాకు బిడ్డనిచ్చాడు. ఎదిగక మునిపే ఆ బిడ్డని మళ్ళా బలీమని కోరుతున్నాడు. అసలు ఎవరికి కావాలి బిడ్డ అని చెప్పేసి ఏం కూడా ఆలోచన సంకోచం లేకుండా దేవునికి బలి ఇవ్వటానికైనా ఇష్టపడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమించిన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే రీతిగా యెఫ్తా అనే తన కుమార్తెను దేవునికి దహన బలిగా అర్పించాడు. దేవుని నడుపుదలలో మరి ఒకరినొకరు మరి ఎంతో ఇష్టంగా దేవునికి సమర్పించాలి. దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. మనకి ఏదైతే మనం బాగా ఎక్కువగా ప్రేమిస్తామో ఆ వ్యక్తిని కానీ, ఆ వస్తువుని కానీ, ఆ పదార్థాన్ని కానీ, ఆ యొక్క విషయాన్ని కానీ దేవుడు దాన్ని తీసి తొలగించేస్తాడు. ఎందుకంటే నాకంటే ఎక్కువైంది నీకు ఏది ఉండకూడదు అనేది ఆ స్థానంలో దేవునికి ఇవ్వవలసిన మహిమను వేరే వాళ్ళకి ఇస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. దేవుని యొక్క మాటకి మనం లోబడి ఉండాలి. అందుకని ఇంకొక వాక్యంలో మనం చూస్తున్నట్టయితే నిత్య జీవం కోరిన ఒక యవనస్తుడు యొక్క అధికారి తన ఆస్తిని, డబ్బుని, సమస్తాన్ని కూడా మరి విడిచి క్రీస్తుని వెంబడించలేకపోయాడు. మార్కు సువార్త 10:17 అధ్యాయము మరి 10:17-22 మనం చూస్తున్నట్లయితే, కాబట్టి దేవుని ప్రేమించే వాటిని మరి ఒకవేళ ప్రభు అడిగితే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నావో లేదో నీవు ఈ హృదయంలో పరీక్ష చేసుకో, మనసులో ఆలోచన చెయ్యి. నీకేది ఇష్టమో అది దేవునికి కావాలి, అది నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో కూడా అట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కాబట్టి నేను ఎక్కువగా అధికంగా ప్రేమించిన వాళ్ళు నా జీవితంలో నుండి వాళ్ళు దూరం అయిపోయారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని అంతగా అమితంగా ప్రేమించినప్పుడు వాళ్ళు లేని యొక్క పరిస్థితులు మనకి ఎంతో దుఃఖాన్ని, దిగుల్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ పరిస్థితిలోనే దేవుని మనం హత్తుకొని ఉన్నట్లయితే వాళ్ళు దూరం పోయినా ఒక దినాన్ని మనం అందరం కలుసుకుంటాం ఒక స్థలంలో అనేది అది అప్పుడే తెలిసి ఉన్నట్లయితే దేవుడిని ఎక్కువగా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి రెండోదిగా చూస్తే మనస్ఫూర్తి అయిన ప్రేమ, ఇతరుల ఒత్తిడి వలన లేక మనం దేవుని ప్రేమించుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించం, శిక్షిస్తాడంటే మరి భయంతోనూ మనం ఆయనని ప్రేమిస్తే ఆ ప్రేమకు అర్థం ఉండదు. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు ఏమనుకుంటాడు, భర్త నన్నే ప్రేమించాలి, బిడ్డల కంటే నన్నే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, ఆయన విషయంలో ఆమె చాలా ఆలోచన చేసి నేను ఏది చెప్తే అది చేయటానికి ఆమె సిద్ధంగా ఉండాలంటే ఆమె నీకు వచ్చింది భారీగా ఆలనాపాలను చూస్తూ దాని ఇంటిని సంరక్షిస్తూ బిడ్డలను చూసుకుంటూ ఉండటానికి కోసం వచ్చింది. కానీ నువ్వు ఏది చెప్తే అది చేయటానికి ఆమె బానిసగా అయితే రాలేదు నీ గృహానికి. ఒకవేళ ప్రేమించకపోతే తన భర్త మరి తనతో ఎక్కువ సమయం గడవకపోతే మరి భార్య ఎంతగానో చాలా దిగులు పడిపోద్ది. అయ్యో నా అండ, నా తోడు, మరి నా సగభాగమైన నా భర్త కొన్ని విషయాల్లో నాతో ఎందుకు దూరం అయిపోతున్నాడు అనేది ఆమె భరించలేదు. కానీ మరి ఒకవేళ నేను ప్రేమిస్తే అన్నిటికీ బద్ధురాలై ఉండాలి, ఆయన ఏది చెప్తే అది చేయాలి. అట్లా చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు. కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి ఒకవేళ నన్ను వదిలేస్తాడేమో, ఒకవేళ నేను ఆయన నుంచి దూరం అయిపోతానేమో అని ఆమె చాలా విషయాల్లో ఆమె బాగా హృదయంలో ఆలోచన చేస్తూ చాలా ఇదైపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటాడంటే ఆయన భయంతో అతను ప్రేమిస్తే ఎలా అది కృత్రిమమైందిగా మరి పరిపూర్ణమైందిగా హీనమైందిగా ఉంటుంది. ప్రేమలో ఏముండదు, భయం ఉండదు అన్నాడు. 1 యోహాను 4:16-19 పరిపూర్ణ నిజ ప్రేమను భయాన్ని వెళ్ళగొడుతుంది. పరమగీతంలో మనం చూస్తున్నట్లయితే పరలోక ప్రియుని ప్రియురాలు ఆయన సన్నిధి కోసం ఏ రీతిగా పరితపిస్తుందో మనం గమనిస్తాం. ఎందుకంటే మన పరలోక ప్రియుడు మన ప్రేమకు సంపూర్ణ పాత్రుడు. మనం ఇంకా భక్తిహీనంలో ఉండగానే మన కొరకు పరలోకాన్ని తండ్రితో సమానంగా
ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా ఈ లోకానికి వచ్చి దారుదునిగా జన్మించి మరి తన ప్రాణాన్ని మనకి తృణపాయంగా సిలువ పైన త్యాగం చేసినట్లుగా వాక్యాన్ని మనం చూస్తున్నాం. యేసుప్రభుకి ఏమి పట్టింది? మరి మనల్ని సృజింపజేయటమే కాకుండా ఆయన యొక్క స్వరక్తాన్ని మన కొరకు చెందించడమే కాకుండా మన కొరకు అనేకమైన శ్రమలు, బాధలు, వేదనలు, గాయాలు ఎంతగానో ఆయన నలగొట్టబడి మనం అసలు చెప్పిన మాట వినే పరిస్థితుల్లో లేని మన కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని అంత త్యాగం చేస్తాడంటే నిజంగా ఆయన అంత గొప్ప దేవుడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం ఎంత ఏడ్చినా కూడా, ఎంత దుఃఖపడ్డా కూడా దుఃఖ నివారణ తగ్గదు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. నిజంగా కదా. మరి మనం ఎంతగా యేసయ్యని ఎంతగా హృదయానికి హత్తుకోవాలి, ఎంతగా ప్రేమించాలి, ఎంత వేడుకున్నా అది ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది. కాబట్టి మన హృదయం అంతా కూడా యేసయ్యకి సమర్పించుకొని మన జీవితానికి అంకితం చేసుకుంటే తప్ప ఆయన ప్రేమ ఇంకా కూడా మనకి తెలియబడవచ్చు. కాబట్టి ఏంటి మన ప్రభువు ఏమంటున్నాడంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మనం ప్రేమించాలి. కాబట్టి మార్కు సువార్త 2వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూస్తాం. మూడవదిగా శాశ్వతమైన ప్రేమ. మన దేవుని ప్రేమ శాశ్వతమైంది. ప్రేమించి వారందరికీ కృప కలుగునుగా కానీ పౌలు భక్తులు చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నట్లయితే కొందరు కొన్ని కష్టాలు ఎదుర్కోవటం ప్రారంభం కాగానే వాళ్ళు దేవుని పట్ల ఉన్న భక్తి సన్నగిలిపోతారు, కృంగిపోతారు. ముందుగా రక్షించబడ్డ ప్రతి బిడ్డ కూడా అప్పుడు ఆ పరిస్థితులు ఎంత ఆనందం, సంతోషం, ఎక్కడ మీటింగ్స్ అంటే, ఎక్కడ ప్రార్థనలు అంటే, ఎక్కడ ఏది జరుగుతుందంటే ఇల్లుని, కుటుంబాన్ని, అందరిని కూడా వదిలిపెట్టి బైబిల్ తీసుకొని అసలు ఇక ఎంత సంతోషంగా ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ భక్తి, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి కృప, మొదటి యొక్క భయభక్తులు ఇప్పుడు ఏమైనాయి అని ప్రశ్నించుకోవాలి. కాబట్టి యోగ భక్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే తన జీవితంలో మరి శక్తిని బట్టి తన బిడ్డలందరినీ, ఆస్తిని అంతటిని, తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని కోల్పోయి నా దేవుని దూషించకుండా ఇదిగో ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను అంటున్నాడు. యోగు పత్రిక 7వ అధ్యాయము 13వ అధ్యాయము 15వ వచనంలో చెప్పాడు. కాబట్టి షడ్రకు, మేషకు, అబ్దిగోలు కూడా ఏమంటున్నాడు? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా కూడా పర్వాలేదు, నువ్వు నిలవబెట్టించిన యొక్క ప్రతిమకు మాత్రం మేము రొక్కం అని రాజుతో చెప్పి దేవుని కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి దేవుని పట్ల తమకు గల స్థిరమైన ప్రేమను ప్రదర్శించారు. కాబట్టి 4వదిగా మనం చూస్తున్నట్లయితే మొదటి ప్రేమ. మరి మొదటి ప్రేమ ఎట్లా ఉంటుంది? పెళ్ళైన దంపతుల మధ్య ఉండే ప్రేమ బహు మధురమైంది. రాను రాను కొందరు జీవితాలు ఆ ప్రేమ ఇంకా బలపడే బదులు వలసనైపోతుంది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన క్రొత్తలో నీకు ప్రార్థనలో, దేవుని బిడ్డల సహవాసంలో, సేవలో ఉన్న ఆసక్తి ఇప్పటికీ ఉందా? లేక నువ్వు వదిలిపెట్టిన ప్రాచీనమైన వాటి కోసం, లోకం కోసం తిరిగి పరిగెడుతున్నావా? నిన్ను నీవు పరీక్షించుకొని పశ్చాత్తపడి తిరిగి ప్రభుని వేడుకొని అని ప్రగాఢంగా ప్రేమించడం ప్రారంభించాలి. లోకాన్ని మనం ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. 1 యోహాను 2:15లో చూస్తాం. లోకంతో స్నేహం చేయగోరేవాళ్ళు మరి మనం దేవునికి శత్రువు అయిపోతాం. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మరి 5వదిగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుని ప్రేమించేవారు దేవునికి ఎరుకైన వారే. దేవుని ప్రేమివాడు మరి శాపగ్రస్తుడు. ఇంత గొప్ప సత్యదేవుని ప్రేమించలేని వాడు నిజంగా శాపగ్రస్తుడే. 1 కొరింథీ 11వ అధ్యాయం 22వ వచనం. క్రీస్తు కంటే తన ఆస్తిని కోరుకొని వెళ్ళిపోయిన యవనస్తుని అంతం నరకం కాక మరి ఇంకేమై ఉంటుందో ఆలోచించాలి. దేవుడు ఏం చెప్పాడంటే సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నప్పుడు అతను హృదయంలో వ్యసన పడ్డాడు. ఇదేంటి ఎంత సమకూర్చి నా తల్లిదండ్రులు ఎంత ఆస్తిని నాకు ఇస్తే ఇప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చి వీటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటాడు. మరి ఇదంతా ఎవరికి ఇవ్వాలి? అమ్మో నేనే ఖర్చు పెట్టుకోలేదు, నేనే తినలేదు, మరి ఆస్తి అంతా అమ్మో ఈ ఆస్తి కోసం నేను యేసు ప్రభుని వెంబడించలేను అని చెప్పేసి ఇంకా నాకు సమయం ఉందని తను హృదయంలో అనుకుంటూ ఆయన వెంబడించలేకపోయాడు. కానీ సమస్తాన్ని కోల్పోయాడు. కాబట్టి ఆస్తి కంటే ఐశ్వర్యం కంటే కూడా దేవుడు మనకి గొప్ప ధననిధి, పరలోకపు ధననిధి. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్యాన్ని తీసి చదివి ఈ దినం ఈ సమయంలో ఈ కష్టంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను ప్రభా, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఆదరించి ఆదుకోవాలి,
నాకు సహాయం చేయాలి అని మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ వలన ఆలకించి గొప్ప అద్భుతాన్ని జీవితం జరిగించడానికైనా సంసిద్ధంగా ఉన్నట్లుగా మనం హృదయంలో మరి ఆలోచించాలి. దేవుడికి మనం అవకాశాన్ని ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా ఉపయోగం లేదు. ప్రార్థన చేయాలి. ప్రతి పరిస్థితుల్లో ప్రతి చిన్న విషయం మొదలుకొని పెద్ద అంశాల వరకు మన సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయనకి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఆ రోజుకి మనం చూస్తున్నట్లయితే మరి దేవుని ప్రేమించేవారు దేవునికి ఎరుకైన వారు. ఎందుకంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళకి తెలుసు మనం ఎవరు ఏంటి, మన పరిస్థితులు ఏంటి అనేది దేవునికి సమస్తం తెలుసు. కాబట్టి దేవుని ప్రేమించేవారు ఎవరు, ప్రేమింపని వారెవరు అంతరంగాల్ని పరిశీలించే ప్రభువుకి బాగా తెలుసు. కాబట్టి మరి అయితే యేసు ప్రభు పాదాలను కన్నీటితో తడిపిన ఆమెను చూసి ప్రభు ఏమన్నాడు, మగ్దలే మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె చాలా భయంకరమైన పాపంలో జీవితం జీవిస్తుంది. ఎవరు గమనించట్లేదు అనుకోండి, కానీ దేవునికి నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ మూలలో ఉన్నా, ఏ పనో చేస్తున్నా ఆయనకి సమస్తం కూడా తెలుసు. కాబట్టి అందరి మాట వినింది, అమ్మ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే దేవుని కొట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుడు నీ నుంచి ఏం ఆశించట్లేదు, నువ్వు తెస్తున్న కానుకలని ఆలోచించట్లేదు, నీ హృదయం కోరుకుంటున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, నీ హృదయం నాకేమో నా యొక్క ప్రేమ నీవు పొందమంటున్నాడు. కాబట్టి ఆ మరియ వచ్చి యేసు ప్రభు 4.5 సేరు ఎత్తున్న ఆ యొక్క అత్తరం తీసుకొచ్చి పగలగొట్టి అదంతా కూడా దేవుని యొక్క తల మీద పోసేసింది. అప్పుడు అక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు ఉన్నారు. ఏంటి ఇంకేమైనా పిచ్చా, ఇంత ఖరీదైన అత్తర్ని మరి ఇంత అనవసరంగా వ్యర్థంగా నష్టపరిచింది, ఈ డబ్బు నాకు ఇస్తే నా సంచిలో వేసుకొని పేదోళ్ళకి ఇచ్చేవాడిని కదా అని ఇస్కరియోతు అనుకున్నాడు తన మనసులో. ఎందుకు ఇస్తాడు అతను పేదోళ్ళకి? ఇవ్వడు. ఆమె చేసిన పని చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని యేసు ప్రభు అన్నాడు, ఈమె ముందుగానే నన్ను అభిషేకించింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు నన్ను ఎంత విస్తారంగా ప్రేమించింది. ఎందుకంటే తన అత్తరంతా నా మీద పోసి తన యొక్క కన్నీరంతా కూడా కార్చి నా పాదాలు తడిపింది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎండలో పడి వచ్చినా, ప్రయాణం చేసి వచ్చినా మనం కాళ్ళు కడుక్కోమని మనం ఒక చెంబు నీళ్ళు ఇస్తాం. వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు, మొహం కూడా కడుక్కుంటారు, లోపలికి వస్తారు, మనం టవల్ ఇస్తాం తుడుచుకోమని. అయితే మరి ఆమె వచ్చేసింది, లోపలికి వచ్చేసింది, తను చేయాల్సిన కార్యక్రమాన్ని చేసింది. తన తల వెంట్రుకలు ముడి విప్పి తన వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలు తుడిచింది. మరి ఆమె ఎంత ప్రేమించింది, ఎంత దుర్మార్గురాలే, పాపాత్మరాలే, కానీ యేసు ప్రభుకి తన హృదయాన్ని సమర్పించినట్లుగా వాక్యం మనం అవగాహన బాగా ఆలోచన చేయాలి. వాక్యాన్ని బాగా ఆలోచించాలి. ఈమెను దేవుడు ప్రేమించాడు. ఎంత ఘోర పాపినాన్ని నువ్వు దేవుడు ప్రేమిస్తాడు. ఎన్ని పాపాలు చేసినా ప్రేమిస్తాడు అని చెప్పేసి చేసిన పాపాన్ని పదే చేస్తే నువ్వు దుర్మార్గురాలు అయిపోతావు. దేవుడు నిన్ను తీసేసినట్లు కూడా నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు అగాధంలో పడిపోతావు. కాబట్టి దేవుడు అన్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయాను తిరిగి గెలుస్తాడు. అంటే నీకు అంత టైం ఉందని నువ్వు అతిశయపడకూడదు. ఒకసారి మనం మన పాపాలు విడిచిపెట్టిన తర్వాత ఆ పాపాల జోలికి వెళ్లకుండా ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన పరిశుద్ధాత్మను నిలబడటానికి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని సాక్ష్యం ఇచ్చాడు. లూకాసు సువార్త 7:47 ప్రభుని వద్ద ఇటువంటి సాక్ష్యం నీకు లభ్యమవుతుందా? నీకుందా ఇలాంటి సాక్ష్యం అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి సాక్ష్యం పొందుకున్నట్లయితే నువ్వు ఎంతకంటే గొప్ప విషయం ఇంకా జీవితంలో ఏది ఉండదు. 7వదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే. యోహాను సువార్త 14:21 మారు మనసు పొంది నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన పరిచర్య జరిగించమని ప్రభు ఆజ్ఞాపించాడు. మరి నీ హృదయంలో యేసయ్య దేవుడిచ్చిన ఆజ్ఞలు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలు 10 ఇచ్చాడు. మరి ఒక్క ఆజ్ఞాన నీ హృదయంలో ఉందా, గుర్తుకొస్తుందా, జ్ఞాపకం చేసుకుంటున్నావా? అందుకని అంటున్నాడు, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించమని ఎంతో ఖండితంగా ఆజ్ఞాపించాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మరి నీ సహోదరుని కానీ నీ సహోదరిని కానీ ప్రేమించకుండా మరి ద్వేషించేవాడు నరహంతకుడు అనే వాక్యం స్పష్టం చేస్తుంది. 1 యోహాను 3:15 నీ కంటి ఎదురుగా నీకు కనిపించి నీ సోదరుని ప్రేమింపుల నీవు అదృష్టుడిగా ఉన్న దేవుణ్ణి ప్రేమించలేవు. 1 యోహాను 4:20-21
దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించలేదు. మన సహోదరుల నిమిత్తం మన ప్రాణాలు పెట్ట భద్రమైన మన ప్రాణాలు పెడతామా వాళ్ళ కొరకు? అసలు భర్త కొరకు బిడ్డల కొరకు ప్రాణాలు పెట్టేంత ప్రేమ నీ హృదయం ఉందా? ఉంటుందేమో, దేవుల్లో ఉన్నవాడికి ఉండొచ్చు. కానీ మరి అట్లాంటి ప్రేమ ఉన్నవాళ్ళు మరి పాత నిబంధనలో చూసాం. ఆ యొక్క ప్రవక్తలు, దైవజనులు ఆయన మాట ద్వారా నడిపింపబడ్డ ప్రతి ఒక్కరు చేసి చూపించారు. మరి నీవు కూడా చూపిస్తున్నావా? చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? అట్లాంటి త్యాగం నువ్వు చేయగలవా? కాబట్టి అలాంటి మనసు, అలాంటి ఆలోచన దేవుడు మనకి ఇచ్చినట్లయితే మనం ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు మనం చూసి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన వాక్యాన్ని చదువుతూ నింపబడుతూ ఆయన బిడ్డలుగా మనం మంచి సాక్ష్యం పొందాలని. అట్టి సాక్ష్యం నీకుంటే నువ్వు గనురాలివి. ఎంతో చక్కటి ప్రాముఖ్యత దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడికి సహాయకరంగా ఉండి నేను బలపరిచి దీవించున్నాడు.